ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోటి మైసూర్ పాక్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ముందుగా మైసూర్ పాక్ కావాల్సిన పదార్థాలు నూనె, శనగపిండి, చక్కెర. ఇప్పుడు ఓ బాండీలో కొంచెం ఆయిల్ హీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 1 కప్పు వరకు శనగపిండి వేసుకుందాం. ఇప్పుడు తీగ పాకం చేసుకోవాలి. అందుకోసం ఒక గిన్నెలో 1 కప్పు వరకు చక్కెరని తీసుకొని అదే కప్పుతో ఇప్పుడు హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఒక సైడ్ బాండీలో ఆయిల్ హీట్ చేసుకోమని చెప్పా కదా, ఆ హీట్ అయిన ఆయిల్ని 1 కప్పు తీసుకున్న శనగపిండిలో వేసుకోవాలి. ఇలా హాట్ ఆయిల్ని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. హాట్ ఆయిల్తో కలుపుకున్న పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీలో రావాలి. వాటర్లో చక్కెరంతా బాగా కరిగి అది ఈ విధంగా తీగ పాకం రావాలి. మరొకసారి పిండిని మొత్తం బాగా కలిపి ఈ తీగ పాకంలో ఈ పిండిని వేసుకోవాలి. ఈ పిండిని పాకంలో బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బుడుగులు వస్తున్నప్పుడు ఈ హాట్ ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కదుపుకోవాలి. ఆయిల్ అంతా అది పీల్చుకున్న తర్వాత మళ్ళీ హాట్ ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పిండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందా లేదా టెస్ట్ చేసుకోవడానికి ఒక వాటర్ తీసుకున్న చిన్న బౌల్లో అది ఉండకడుతుందా లేదా చెక్ చేయండి. ఇలా ఉండకట్టింది అంటే పర్ఫెక్ట్గా ఉడికింది. ఓ ప్లేట్ తీసుకొని ఆయిల్ తోటి గ్రీస్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కాసేపు ఆరబెట్టుకోవాలి. ఎటువంటి మౌల్డ్ లేదు, అందుకే ఓ డబ్బా తీసుకొని కాస్త నులివెచ్చగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ఈ మౌల్డ్లోకి నేను సెట్ చేసుకుంటున్నాను. దాన్ని అలాగే వదిలేయాలి. ఈ పక్కన రోజు మార్నింగ్ తీసి చూస్తే సూపర్గా ఉంది మన మైసూర్ పాక్. నాకైతే చాలా చాలా నచ్చింది. ఫస్ట్ టైం ఇంత బాగా కుదరడం ఈ మైసూర్ పాక్. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ అయితే తెలిసింది కదా, మీ ఇంట్లో వాళ్ళకి కమ్మటి మైసూర్ పాక్ చేసి పెట్టండి.